ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? సినిమాకి వెళ్ళి. ఈ ఊళ్ళో సినిమా హాల్ ఎక్కడుంది? సినిమా ఏంటి? అదే సినిమాకి వెళ్దాం అనుకొని ఇంకో చోటికి వెళ్ళొస్తున్నాం. అర్ధరాత్రి పూట ఈ తిరుగుళ్ళేంటి? ఇది పరువు మర్యాదలు గల కుటుంబం. ఈ ఇంట్లో ఉంటున్నప్పుడు ఈ ఇంటి పద్ధతులు పాటించాలి. మేమే అడ్డమైన తిరుగుళ్ళు తిరగడానికి వెళ్ళలేదు. గుళ్ళో హరికథ కాలక్షేపం చెప్తుంటే వినడానికి వెళ్ళాం. అవునవును, హరికథ వినొస్తున్నాం. ఇంకెంతసేపే నీ మిడిసిపాటు? రేపు తెల్లారి 10 అవ్వగాని మీ ఇద్దరి ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. పదేందు నిద్ర వస్తుంది. పద. హలో పంతులు గారు, నేను రాజావారి పెద్దమ్మాయిని అపర్ణని. చెప్పమ్మా, ఈ టైంలో ఫోన్ చేశారేంటి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. ఈరోజు గుళ్ళో హరికథ కాలక్షేపం ఏమైనా జరిగిందా? లేదమ్మా, ఏ గుళ్ళోనూ జరగలేదు. ఎందుకమ్మా అలా అడిగారు? ఏం లేదు పంతులు గారు, ఊరికే అడిగాను. మిమ్మల్ని టైంలో డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. అయ్యో, ఎంత మాటమ్మా. సరే, ఉంటానమ్మా. అలాగేనండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.